జాబ్ కోసం కన్సల్టెన్సీని సంప్రదిస్తున్నారా? అయితే నా అనుభవం ఒక్కసారి తప్పకుండా వినండి. నేను హైదరాబాద్లోని ఎస్ఆర్ వీసా కన్సల్టెన్సీ ద్వారా ఫిన్లాండ్లో జాబ్ ఆపర్చునిటీ కోసం ప్రాసెస్ ప్రారంభించాను. వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తామని చెప్పారు. జాబ్ రాకపోతే డబ్బులు రీఫండ్ చేస్తామని కూడా నాకు స్పష్టంగా చెప్పారు. ఆ నమ్మకంతో నేను డబ్బులు చెల్లించాను. కానీ నాకు ప్రామిస్డ్ జాబ్ రాలేదు. నేను మోసపోయాను. మీరలా మోసపోకండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నేను ఆ కన్సల్టెన్సీని నమ్మి మోసపోయాను. మీరెవరో నమ్మి మోసపోకండి. ఆ కన్సల్టెన్సీ పేరు నేను చెప్తున్నాను, ఎస్ఆర్ వీసాస్ కన్సల్టెన్సీ. అది హైదరాబాద్లో ఉంటుంది. అది ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. మీరు ఎవరు అసలు నమ్మొద్దు. అంటే నేను మోసపోయింది చాలు. నేను చాలామందిని చూశాను. దీనికి ఒక పెద్ద గ్రూపు కూడా ఉంది. ఒక 30-40 మంది ఉన్నారు ఆ గ్రూప్లో. నన్ను రీసెంట్గా యాడ్ చేశారు. అందరిది ఒక్కొక్క ప్రాబ్లం. అందరూ మనీ కట్టేసి లాస్ అయిపోయారు. ఒకళ్ళు 10,000 అయితే ఇంకొక 20,000, ఒకళ్ళు ₹1,00,000, ఒకళ్ళు 2,00,000. వాళ్ళు ఏమంటే మీకు 2 నెలల్లో పంపిస్తాం, 3 నెలల్లో పంపిస్తామని చెప్పేసి అలా మోసం చేసి చాలామందిని ఎవరిని పంపించలేదు ఇప్పుడు వచ్చి. కానీ ఏంటంటే ఒక వ్యక్తిని తెచ్చేసి పంపించామని చెప్పేసి ఒక పర్సన్ నించోబెట్టి ఆ పర్సన్కి డబ్బులు ఇచ్చి పెయిడ్ ప్రమోషన్ చేస్తారు కదా, అలా చేసి చాలామందిని అలా మోసం చేశారు. అంటే మనం ఏం చేస్తాం, గూగుల్లో చూసుకుంటాం, లేకపోతే కన్సల్టెన్సీ మాటలు వినేసి మనం వెళ్ళిపోవాలని తొందరలోనే మనం అప్లై చేసుకుంటాం. అలా అప్లై చేసుకోవడం వల్ల అందులో నేను కూడా అప్లై చేసుకున్నాను. అలాగే అప్లై చేసుకోవడం వల్ల నేను మోసపోయాను. నాది 30,000 మోసపోయాను. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ఫైట్ చేస్తాను ఆ డబ్బుల కోసం. మీరు మాత్రం ఎవరు నమ్మొద్దు. ఎస్ఆర్ కన్సల్టెన్సీ. నేను విశాఖపట్నం అబ్బాయిని. అది హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ నుంచి నేను అక్కడ నమ్ముతున్నానంటే అక్కడ ఉన్న వాళ్ళు అంతమంది మోసపోయి ఉంటారు. మీరే గమనించండి. అంటే ఇలాంటి అవేర్నెస్ మీ అందరిలో రావాలి. నేనేం చెప్తున్నానంటే, ఏదైనా కన్సల్టెన్సీ పట్టుకుంటే మీకు తెలిసిన వారిని పట్టుకోండి. వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు చెప్తుంటారు. అంతంత అమౌంట్ కట్టొద్దు. స్టార్టింగ్ ఎవరైతే మీకు డబ్బులు అడుగుతారో ఆ కన్సల్టెన్సీని ఎవరు నమ్మొద్దు. నేను నమ్మినట్టు మీరు ఎవరు నమ్మొద్దు. నేను మోసపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా మోసపోవద్దు. అంతే. ఈ రోజుకి జై హింద్.